అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు అనే దానికి తాజా ఉదాహరణలు రెండు. ఒకటి, ఇప్పటి వరకు మూడు రాజధానులని అమరావతిని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి మరలా ఇవాళ 4వ రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది ఎంత విచిత్రంగా ఉందో ఒక్కసారి ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి 10 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలనే ప్రతిపాదనని ఇవాళ తెర మీదకి తీసుకురావడం అనేది పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనైపోయి మాత్రమే ఈ ప్రతిపాదన తేవడం జరిగింది. దీన్ని ప్రజలు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి మాట పైన నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అత్యుత్తమైన రాజధాని కావాలనే సంకల్పంతో అక్కడున్న 29,000 మంది రైతులు త్యాగం చేసి రాజధానికి భూములు సమకూరిస్తే ఆ రోజు అమరావతికి తన సంపూర్ణమైన మద్దతు శాసనసభ సాక్షిగా తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి దాన్ని తొంగలో తొక్కి అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాటు ఆ రైతులందరినీ సర్వనాశనం చేసిన పరిస్థితిని మనం చూసాం. 3 రాజధానుల పేరుతో విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెడతానని విశాఖపట్నాన్ని కొల్లగొట్టిన పరిస్థితిని మనం చూసాం. విశాఖలో తన ఆస్తులు పెంచుకోవడం కోసం విశాఖని సర్వనాశనం చేసే దిశగా చివరికి ఋషికొండను కూడా వదలకుండా గుండు కొట్టించిన సంగతిని మనం చూసాం. ఆ విధంగా పరిపాలనా రాజధాని పేరుతో ఉత్తరాంధ్రను మోసం చేయాలంటే ప్రజానీకం వంచనకు గురికాలేదు. 3 రాజధానుల నాటకం పూర్తయిపోయి ఇవాళ 4వ రాజధానిని మరలా తెర మీదకి తీసుకొచ్చి హైదరాబాద్ని 2 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పెట్టాలని కోరడం అనేది ఆయన నైరాశ్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న మరి వాలంటీర్ని ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు సిద్ధం కమ్మని కార్యకర్తలకు పిలిపిస్తారు, పార్టీ యంత్రాంగానికి పిలిపిస్తారు. అంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ గంగలో కలిసిపోయిందని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గ్రహించాడా అని అర్థమవుతా ఉంది నాకు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు నాయకులు ఎన్నికలకు పనిచేయరు, అందుకు వాలంటీర్లు మాత్రమే నమ్ముకోవాలనే నిర్ణయానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా నిన్నటి రోజున వాలంటీర్లను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగం అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా ఆత్మగౌరవం ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తక్షణమే వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టాల్సిన ఆవశ్యకత వచ్చిందనేది గుర్తించండి. మీకు అక్కడ గౌరవం లేదు, మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఏమి మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో, ఏ ప్రతిపాదనలు తెర మీదకి తీసుకొస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రాన్ని రక్షించగలిగిన నాయకుడు, రక్షించగలిగిన ప్రభుత్వం ఇవాళ జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలదు. అనుభవం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలరు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైన మద్దతు తెలుగుదేశానికి తెలియజేశారు. ఇద్దరూ కలిసి మేనిఫెస్టో కూడా తొందరలో విడుదల చేస్తారు. అందుకోసం ప్రజానీకానికి విజ్ఞప్తి చేసేది, జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలను గమనించి ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమికి అఖండ విజయం సాధించి పెట్టమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.